శ్రీ గురు గణేష్ మేధాదక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2021 నుండి ప్రారంభం చేసి మనం ప్రతి సంవత్సరము కూడా అఘోర రుద్ర పాశుపత సహిత సంపూర్ణ శనీశ్చర గ్రహ శాంతి హోమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈ హోమం వల్ల మా అందరికీ హాయిగా ఉందండి, సుఖంగా ఉంది, మీరు మళ్ళీ దీన్ని నిర్వహించండి, ఆపకండి అనేటువంటి చాలామంది యొక్క అభ్యర్థన మేరకు ఈ సంవత్సరం కూడా ఈ హోమాన్ని నిర్వహించాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2025 ఆగస్టు 30వ తేదీ నుంచి కూడా మళ్ళీ ఈ హోమం నూతనంగా ప్రారంభం చేయడం జరుగుతుంది. వచ్చే ఏడాది 2026 జూలైలో వచ్చేటువంటి అమావాస్య దాటిన తర్వాత వచ్చే తొలి శనివారంతో ఈ హోమం పూర్తవుతుంది. ఈ 12 నెలలు కూడా ప్రతి నెల కూడా అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి తొలి శనివారం నాడు ఈ హోమాన్ని నిర్వహించుకోవటం అనేది మనం చేస్తాం. అసలు ఈ హోమంలో ఏమేం జరుగుతాయి అంటే, ఈ హోమంలో మనం నిర్వహించేటువంటి కార్యక్రమాలు ప్రతి నెల అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి శనివారం ఉన్నటువంటి రోజున ఉదయం 6:30 గంటలకి ప్రారంభం చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన ఈ కార్యక్రమాలు నిర్వహించుకొని శరీర శుద్ధి కొరకు మహన్యాస పారాయణం చేసి తర్వాత ఆవాహిత దేవతలందరికీ కూడా షోడశోపచారాలతోటి పూజ చేయడం, అలానే శనీశ్వర స్వామి వారికి 11 రుద్రాలతోటి తైలాభిషేకాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ నువ్వుల నూనె కూడా చక్కగా ఆడించినటువంటి స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతోటి స్వామివారికి 11 రుద్రాలతోటి కూడా సంపూర్ణంగా తైలాభిషేకం చేసి అంగరంగ వైభవంగా స్వామివారిని చక్కగా అలంకరించుకొని స్వామివారిని అర్చించుకొనటం, అలానే శనీశ్వర మూల మంత్ర జపం 19,000 సార్లు చేయడం, అందులో 10వ వంతు 1900 సార్లు తర్పణం చేయడం చేసిన తర్వాత హోమ కార్యక్రమం ఉంటుంది. ఈ హోమంలో అఘోర మూలమంత్ర సంపుటితమైనటువంటి రుద్రహోమం ఉంటుంది. అఘోరేభ్యో దఘోరేభ్యో అనేటువంటి వేదమంత్రాన్ని రుద్రంలో ఉండేటువంటి ప్రతి మంత్రానికి కూడా ముందు వెనకగా అనుసంధానం చేసి హోమం చేస్తారు. దీన్నే అఘోర సంపుటితమని, దీన్నే అఘోర పాశుపతమని అని అంటారు. అఘోరుడు శనికి అధిష్టాన దేవత అయినటువంటి కారణం చేత అఘోర పాశుపత హోమం చేసేటువంటి వారికి శనీశ్వర గ్రహ దోష బాధలు ఉండవు. అంతేగాక కొంతమందిని చూడండి, చాలా విచారంగా ఉంటూ ఉంటారు, మనసులో ఎప్పుడు కూడా ఏదో దిగులుగా ఉన్నట్టుగా ఉంటూ ఉంటారు. అటువంటి దోషాలు, గాలి ధూళి వంటివన్నీ కూడా ఈ అఘోర పాశుపత హోమం వలన ఉపశమిస్తాయి అని చెప్పని ప్రతీతి. ఎందుకంటే అటువంటి ఆ హోమాన్ని నిర్వహించుకొని దాని తర్వాత 190 ఆహుతులు శనీశ్వర మూలమంత్ర హోమాన్ని కూడా చేసుకొని తర్వాత పూర్ణాహుతి, వశోద్ధార, మహామంగళ నీరాజనం, స్వామివారికి రాజోపచారాలు ఇవన్నీ కూడా చేసి 11:30-12 గంటల మధ్యలో మీ అందరికీ కూడా తీర్థప్రసాద వితరణ చేయడం అనేది జరుగుతుంది. అక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా చక్కగా తీర్థప్రసాదాలు స్వీకరించవచ్చు. అలానే స్వామివారి యొక్క సన్నిధిలో ఉంచి పూజించినటువంటి నల్లటి దారాలు, రక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు వితరణ చేయడం అనేది జరుగుతుంది. కనుక అందరూ కూడా అయినంత వరకు మొత్తం హోమ కార్యక్రమం అంతా కూడా వీక్షించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ హోమాన్ని అందరూ నిర్వహించుకోవచ్చా అంటే అందరూ నిర్వహించుకోవచ్చు. అయితే ఇది బ్రాహ్మణ ముఖతహానే జరుగుతుంది. మీరు వచ్చి స్వయంగా హోమంలో ద్రవ్యాలు వేయడం అట్లాంటివి ఉండవండి. చక్కగా అందరూ వీక్షించవచ్చు. వీక్షిస్తూ స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఎవరైతే రాలేనటువంటి వారు ఉన్నారో వారు ఆ రోజు పొద్దునే నిద్రలేవడం, అవకాశం ఉన్నంత మేరకు తలస్నానం చేయడం, ఈశ్వర నేను ఇవాళ రాలేకపోతున్నాను, నన్ను క్షమించు అని చెప్పని స్వామికి క్షమాప్రార్థన చేసుకొని ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా కేవలం కాస్త పాలు ఇట్లాంటివి స్వీకరిస్తూ ఉండి దాని తర్వాత ఆహారాన్ని స్వీకరించేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ఆ రోజు క్షవరం లాంటివి చేసుకోకపోవటం, బ్రహ్మచర్య నియమం పాటించడం ఇంతవరకన్నా కనీసంగా ఆచరించడం అనేది మంచిది. ఈ హోమంలో భాగంగా దీంట్లో ప్రత్యేకించి ఆ రోజున అనాథ శరణాలయంలో శనికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలానే మనం ప్రతి సంవత్సరం కూడా ఒక గోవుని పోషిస్తూ వస్తున్నాం. అంటే సంపూర్ణంగా ఒక సంవత్సరానికి సరిపడా గ్రాసం అంతా ఇచ్చి పోషిస్తూ వస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకించి మనమే ఒక గోశాల నిర్వహించాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. 3 గోవులతోటి ముచ్చటగా గోశాలను కూడా ప్రారంభం చేస్తున్నాం. అక్కడ గోవులకు ఆహారాన్ని అందించడం అనేది జరుగుతుంది. ఈ గోశాలకి సంబంధించి మళ్ళీ ప్రత్యేకం ఒక వీడియో చేసి మీ అందరూ కూడా తెలియజేస్తాను. ఈ ఒక కార్యక్రమాన్ని అంటే సంపూర్ణ శనీశ్వర గ్రహ శాంతిని ఈ సంవత్సరం ఎవరెవరు నిర్వహించుకుంటే మంచిది అంటే, ఏలినాడి శని నడుస్తున్నటువంటి కుంభరాశి వారు, మీనరాశి వారు, మేషరాశి వారు, అలానే అష్టమ శని నడుస్తున్నటువంటి సింహరాశి వారు, అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి ధనస్సు రాశి వారు ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనటం అనేది మంచిది. దీంతో పాటుగా దశమంలో శని సంచారం జరుగుతున్నటువంటి మిథున రాశి వారు, భాగ్యంలో శని సంచారం నడుస్తున్నటువంటి కర్కాటక రాశి వారు, శని వీక్షణం కలిగినటువంటి కన్యా రాశి వారు,
పంచమంలో శని ఉండటం వలన కూడా అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు కలవు గనక వృశ్చిక రాశి వారు కూడా ఈ హోమ కార్యక్రమంలో పాల్పంచుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, మేషం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, వృశ్చికం, ధనస్సు, కుంభం, మీనరాశుల వారు ఈ రాశుల వారు ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనడం అనేది మంచిది. వీరితో పాటుగా ఒకవేళ మీ వ్యక్తిగత జాతకాల్లో కనుక శని మహర్దశలు లాంటివి నడుస్తున్నాయి, మీకు అంత అనుకూలమైనటువంటి దశ కాదది అనుకుని భావించేటువంటి వారు కూడా ఈ హోమంలో పాల్గొనవచ్చు. వీళ్ళే కాక మాకు శని అనుకూలంగానే ఉన్నాడండి అయినా మేము హోమం చేయించుకోవచ్చు, నిరభ్యంతరంగా చేయించుకోవచ్చు. ఎవరికైతే ప్రతికూలతలు ఉంటాయో వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది, ఎవరికైతే అనుకూలతలు ఉన్నాయో అవి ఇంకాస్త పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇందులో ఎటువంటి హాని కూడా ఉండదు. మరి ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారు సంవత్సరానికి ఎంత చెల్లించాలి అంటే ఒకరికి 1200 రూపాయలు, అంటే నెలకి 100 రూపాయలు చొప్పున పడుతోంది. ఒక్కళ్ళకి మాత్రమే 1200 అండి. ఇది గ్రహశాంతి గనక దంపతులుగా కానీ ఇలా కానీ చేయకుండా కేవలం ఒక వ్యక్తి పేరు మీదే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక 9391 అనేటువంటి ఫోన్ నెంబర్లో మీరు ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల లోపుగా సంప్రదింపులు జరపచ్చు. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా ఈ ఫోన్ ద్వారానే జరిపేటువంటి ప్రయత్నం చేయండి. ఈ హోమానికి సంబంధించి మీరు ఏమైనా అమౌంట్ కట్టినట్లయితే కనుక వెంటనే రసీదు ఇస్తారు, దాన్ని తీసుకోండి. ఒకవేళ ఏదన్నా కారణం చేత మా వల్ల కానీ మీ వల్ల కానీ పొరపాటై రసీదు అందకపోతే తిరిగి అడిగైనా సరే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ హోమం ఎక్కడ నిర్వహింపబడుతుంది ఇంతకీ అంటే హైదరాబాదులో ఉన్నటువంటి మిధాని బస్ డిపోకి చెరువులో ఉన్న బాలాపూర్ చౌరస్తాకి సమీపంలో ఉన్నటువంటి ధాతు నగర్ కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. ఫోన్ నెంబరు, ఆలయానికి సంబంధించినటువంటి అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టుగా మరిన్ని సందేహాలు మీకు ఏమన్నా ఉన్నట్లయితే కనుక 9391 అనేటువంటి ఫోన్ నెంబర్లో ఉదయం 10 నుండి 6 గంటల వరకు కూడా మీరు సంప్రదింపులు జరపవచ్చు. అలానే ఈ సంవత్సరం ఈ హోమ కార్యక్రమంలో పాలుపంచుకుందాం అనుకునేటువంటి వారందరూ కూడా దయచేసి ఆగస్టు 15వ తారీఖు లోపుగా మీ పేర్లు నమోదు చేసుకోండి. చిట్ట చివరిలో ఫోన్ చేయడం, మేము వీడియో చూడలేదండి నేను, లేకపోతే రకరకాలైనటువంటి కారణాలు చెప్పో ఈ ఒక్కసారికి చేర్చుకుంటాను ఇలా చెప్తున్నారండి. మాకు ఏమవుతాయంటే ఆ గోత్రనామాలన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయడం, వాటన్నిటిని కూడా జాగ్రత్త చేసుకోవడం, కొన్ని పనులు ఉంటాయి. అవన్నీ చేసుకోవాలంటే మాకు కాస్త టైం కావాల్సి ఉంటుంది. అందుకని మీరు దయచేసి మాకున్నటువంటి ఇబ్బందిని కూడా అర్థం చేసుకొని ఆగస్టు 15వ తేదీ లోపుగా రుసుము చెల్లించేటువంటి ప్రయత్నం చేయండి. మనం పోయిన సంవత్సరం శనీశ్వర స్వామి వారికి బంగారు కుండలాలతో పాటుగా బంగారు కిరీటాన్ని కూడా తయారు చేయించుకున్నాం. అలానే ఈ సంవత్సరం కూడా స్వామివారికి అలంకరణ నిమిత్తంగా వజ్రాల బొట్టు బిళ్ళను చేయించడానికి కానీ సంకల్పం చేయడం జరిగింది. ఈ సంవత్సరం వజ్రాల బొట్టు బిళ్ళను చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరెక్కడా లేనటువంటి విధంగా అత్యంత స్వల్పమైనటువంటి రుసుముతోటి ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతోంది. కాబట్టి మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న మాట మాత్రం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కొంతమంది ఫోన్ చేసి ఏమండి మా గోత్రం చదివారా, నిజంగా నేను చదివారా ఇలా ఫోన్లో అడుగుతున్నారు. సందేహం ఉంటోంది అనుకున్న వాళ్ళందరూ కూడా ఉదయం 6:30కి అక్కడికి వచ్చి చూడండి. మేము గోత్రనామాలు చదువుతున్నామా చదవట్లేదా మీకే తెలుస్తుంది. అంగరంగ వైభవంగా కార్యక్రమం సాగుతోంది. ప్రతి విషయాన్ని కూడా అంటే ఆ కార్యక్రమం జరుగుతున్నటువంటి ఫొటోస్ అవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తేజస్వి ఆస్ట్రో అనేటువంటి వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు తెలియబరుస్తున్నాం. రేపు హోమం ఉంటుంది అనుకున్నప్పుడు ఈ తేజస్వి ఆస్ట్రో వాట్సాప్ గ్రూప్లో రేపు హోమం ఉంది అని తెలియజేస్తూ లొకేషన్ కూడా షేర్ చేయడం అనేది జరుగుతోంది. కనుక అందులో చూసేటప్పుడు కూడా రాలేనటువంటి వారు నమస్కారం చేసుకోవచ్చు, సందేహాలు ఉన్నటువంటి వారు అక్కడికి వచ్చి ప్రత్యక్షంగా దర్శనం చేయవచ్చు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే 12 గంటలు దాటిన తర్వాత వచ్చి మేము చాలా దూరం నుంచి వచ్చామండి, మీరు ఇలా మాట్లాడితే ఎలా, ఇప్పుడు మాకు ప్రసాదం ఇవ్వకపోతే ఎలా, ఇలా దబాయించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. మీ అందరికీ చేతులు జోడించి నేను చెప్తున్నది ఏంటంటే కనుక అందరూ బాగుండాలని, ఇది కేవలం ఒక సేవగా మాత్రమే మేము చేస్తున్నాము. దయచేసి అర్థం చేసుకోండి. ఒక అడుగు ముందుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మీరు తీర్థప్రసాదాలు తీసుకోవాలనుకున్నప్పుడు 11:30 కల్లా ఖచ్చితంగా అక్కడ ఉండండి. ఇంకా ముందే రండి, చక్కగా పూర్ణాహుతి చూడొచ్చు, స్వామివారికి జరిగేటువంటి మంగళ నీరాజనాన్ని వీక్షించవచ్చు. ఇలా వచ్చి అలా ప్రసాదం తీసుకొని వెళ్ళిపోవడం కన్నా పొద్దునే వస్తే మీరు అక్కడ కూర్చొని మీకున్నటువంటి కష్టమంతా కూడా భగవంతుడికి చెప్పుకొని ప్రార్థన చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా మీరు నిండైనటువంటి మనసుతో అర్థం చేసుకుంటారని చెప్పని భావిస్తూ మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.